ఈ వీడియోలో ఐపీఎల్లో రికార్డ్ అయిన కొన్ని రికార్డ్స్ గురించి అయితే తెలుసుకుందాం. నంబర్ 1 మోస్ట్ రన్స్ ఇన్ ఐపీఎల్. అఫ్కోర్స్ ఐపీఎల్లో మోస్ట్ రన్స్ అంటే గుర్తుకు వచ్చేది ఆర్సీబీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ. సో ఈ రికార్డ్ కూడా విరాట్ కోహ్లీ పేరు మీదే ఉంది. ఈ ప్లేయర్ ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే 8,004 పరుగులు చేసి టాపర్గా ఉన్నారు. నంబర్ 2 హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. అది 2013 చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ పూణే వారియర్స్ మ్యాచ్ జరుగుతుంది. అప్పుడు ఆర్సీబీ ప్లేయర్ అయిన క్రిస్ గేల్ ఆర్సీబీ తరపున తన ప్రత్యర్థి టీం అయిన పూణే వారియర్స్పై విరుచుకుపడ్డారు. అఫ్కోర్స్ విరుచుకుపడడం కూడా చిన్న వర్డ్ అవుతుంది. జస్ట్ 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. ఇంతకు కోహ్లీ అండ్ క్రిస్ గేల్ ఇద్దరు కూడా చాలా రికార్డ్స్ ఉన్నాయి ఐపీఎల్లో. ఆ రికార్డ్స్ ఏంటి మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. సో ఆల్ ద బెస్ట్. నంబర్ 3 మోస్ట్ మ్యాచెస్ ప్లేడ్. ఐపీఎల్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కేవలం ఒకే టీంలో కంటిన్యూగా ఆడుతున్న ప్లేయర్స్ అతి కొద్ది మంది మాత్రమే. అలాంటి ప్లేయర్ అయిన ఎంఎస్ ధోనిపై ఈ రికార్డు ఉంది. ఈ ప్లేయర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు టోటల్ 264 మ్యాచెస్ ఆడి నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. నంబర్ 4 మోస్ట్ రన్స్ ఇన్ ఏ మ్యాచ్. ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 287 రన్స్ చేసి ఈ రికార్డ్ని సెట్ చేసింది. అలానే ఆర్సీబీ కూడా చేస్లో సెకండ్ హైయెస్ట్ చేస్ రన్స్ చేసిన టీమ్గా రికార్డ్ని సెట్ చేసింది. ఇంతకు మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సా? అయితే కింద ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి. సో ఎస్ఆర్హెచ్ సెట్ చేసిన కొన్ని రికార్డ్స్పై ఒక సపరేట్ వీడియో చేస్తా. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నంబర్ 5 మోస్ట్ నంబర్ ఆఫ్ టైటిల్స్. ఇప్పటి వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ చెరో 5 సార్లు ట్రోఫీని గెలిచి టాపర్స్గా ఉన్నాయి. ఇంతకు మీ ఫేవరెట్ టీంకి ఎన్ని ట్రాఫీస్ ఉన్నాయి కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.